అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. అందరికీ ముఖ్యంగా ఈరోజు వీడియో చేయడం ఏమంటే వినాయక చవితి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ డేగానపల్లి విలేజు రామ్నాథ్ రెడ్డి వాళ్ళ పొలం ఇదండి. బి కొత్తకోట మండలము, అన్నమయ్య జిల్లా. ఇక్కడ అన్న పొలం వచ్చి 6 ఎకరాలు పూల చెట్లు పెట్టారు. అలాగే మధ్యలో వచ్చి బొప్పాయి పెట్టారు. చూడండి, బొప్పాయి కూడా మధ్య వరుసలో పెట్టారు. ఇక్కడ వచ్చి ఫ్లవర్స్ వేశారు, పూలు. ఎందుకంటే ఇంకా పండగల సీజన్ అని ఎక్కువ వేశారు. పండగలు అంటే ఇంకా వినాయక చవితి ఈరోజు, ఇంకా ఇప్పటి నుంచి ఇంకా దసరా, దీపావళి ఇవన్నీ పండగలు ఉంటాయి. మీకు ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అన్నీ మీకు కావాలంటే బి కొత్తకోట పక్కన 2 కిలోమీటర్లు మీకు పూలు కావాలన్నా కూడా దగ్గరే ఉంటాయి. కొత్తకోట పక్కన వచ్చి చలమావుడు రోడ్డు. ఇక్కడ వచ్చి పూలు కావాలంటే కొనుక్కోవచ్చు. మీకు రేటు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కేజీ వచ్చి 50 నుంచి 60 రూపాయలు కేజీ. మీకు మార్కెట్లో అయితే ఎక్కువ 100, 150 కూడా అమ్ముతుంటారు. ఎవరికైనా పూలు కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. అన్న వచ్చి కూడా ఇక్కడే పీకే అమ్ముతుంటాడు. మీకు కావాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. మీకు అన్ననే మాట్లాడదాము. అన్న ఎన్ని సంవత్సరాల నుంచి పూలు వేస్తున్నారు, ఇంకా వేరే పంటలు ఏం పెడుతున్నారు అనేది మాట్లాడదాము. నా నమస్తేనా? నమస్తే అన్న, మీ పేరు చెప్పండి మన ఛానల్కి. రామ్నాథ్ రెడ్డి, డేగానపల్లి. అన్న, మీరు ఏ పంటలు పెడుతుంటారు? మేము మామూలుగా మనము టమాటా పెడతా అంటాము. ఎక్కువ టమాటా, దోస, కర్బూజా ఎక్కువ పెడతా అంటాము. ఈసారి వెరైటీగా అని బొప్పాయి మీద పోయినాము. మధ్యలో పూల చెట్టు ప్లాన్ చేసుకున్నాము. ఇవి ఈ పూలు అయిపోయాక బొప్పాయి హైట్ వస్తుంది. దాన్ని ప్లాంటేషన్ బాగుంటుంది. అవునవును. ఎట్లా ఇప్పుడు పూలు ఏం రేట్ ఉన్నాయన్నా మీకు? ఇప్పుడు మనము 40 రూపాయలతో మనం కటింగ్ ఇచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ కటింగ్ రేపు మన్నాడు కోయిల్లా. ఓకే. అది ఎవరికన్నా 1 టన్ను 2 టన్నులు కావాలంటే మనము తోట దగ్గరనే డెలివరీ ఇచ్చేస్తాం. బయట ఎక్కడ పోయి మనం డెలివరీ. మార్కెట్లో రేట్ ఎక్కువ చెప్తున్నారు. మార్కెట్ రేట్ ఎక్కువ చెప్తున్నారంటే మనం చిల్లరగా అయితే 10 కేజీలు, 20 కేజీలు, 50 కేజీలు అయితే చిల్లరగా తీస్తారు. మీరు ఇప్పుడు వేస్తున్నారు కదా పూలు, మార్కెట్లో మీకు ఎక్కువ రేటు పోతున్నాయి, ఇక్కడ చాలా తక్కువ అంటారు. మార్కెట్లో ఎక్కువ రేట్ అంటే మనము కొద్దిగా తీసిపోయి అమ్ముకుంటే ఎక్కువ రేటు అమ్ముకోవచ్చు. మనము 7 ఎకరాల్లో పూలు తీసిపోయి కొద్దిగా అమ్మలేము కదా. అవునవును. ఒకసారిగా బయట మార్కెట్ అయితే మనకు ఎవడన్నా కానీ 2 టన్నులు 3 టన్నులు ఎవడన్నా మన ట్రాన్స్పోర్ట్ వస్తే మనము ఎత్తిపీకి ఇచ్చేస్తున్నాము. ఓకే. మనం ఎందుకంటే చిల్లరగా ఎత్తిపోయి అమ్మేది కష్టం కదా. 2 టన్నులు 3 టన్నులు అయితే మనకు 5 రూపాయలు తక్కువైనా ఇక్కడ మనకు తోట దగ్గర క్యాష్ ఇస్తారు, మన కమిషన్ ఉండదు, వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కలిసి వస్తుంది తక్కువ. ఇప్పుడు మీకు మానపల్లి కానీ మొలకల చెరువు ఆ ట్రాన్స్పోర్ట్లు మనకు పడవు, ఇవన్నీ ఉండవు కాబట్టి మన తోట దగ్గరనే 5 రూపాయలు తక్కువైనా ఇచ్చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఎవరైనా మాకు ఫోన్ చేస్తే మీ నెంబర్ ఇస్తే పీకిస్తారా? ఓకే. 1 టన్ను 2 టన్నులు ఎవరికన్నా కావాలన్నా పెరికిచ్చేస్తాం. మనకు చిల్లరగా అయితే మనం ఇవ్వడం లేదు. చిల్లరగా కదా, 1 టన్ను 2 టన్నులు అయితే మనకు ఆర్డర్ చెప్తే పెరికిచ్చేస్తాం. ఇదే ప్రైజ్ 40, 50 అదే ప్రైస్తోనైనా పెరికిచ్చేస్తాం. ఓకేనా. ఎందుకంటే మనకి ఇంకా పండగల సీజన్ కదా. ఓకే. ఎవరన్నా అడుగుతారు అప్పుడు ఆ రోజుని బట్టి ఆ రేటు. ఇప్పుడు రేపు 40 మార్కెట్లో ఏం రేటు ఉంటే రేపు 40 అమ్మింది, రేపు 40తో కావాలంటే మన్నాడు 50 అమ్మింది 50తో, అట్లా ఏదో రూపాయి అట్లా ఇట్లా ట్రాన్స్పోర్ట్ మార్కెట్లో ఏం రేటు ఉంటే ఆ రేట్ని బట్టి మనము కటింగ్ చేయించేస్తాం. సరేనా, అట్లే చేద్దాము. ఇక్కడ మీరు ఫస్ట్ పూలు పెట్టాలని ఎవరైనా ఐడియా ఇచ్చారా, మీరే ఆలోచన? లేదు, మనకు బొప్పాయి పెట్టినప్పుడు మాకు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆయన పెట్టినాడు. ఆయన ఇక్కడ శ్రీనివాసపురం, ఆయన శ్రీనివాసంలో అని ఆయన సలహా ఇచ్చినాడు. ఈ సీజన్ 10 ఎకరాలు టమాటా 10 ఎకరాలు టమాటా వేసినాడు. ఆయన సలహా ఇచ్చినాడు. ఆయన ప్రోత్బలంతోనే మేము ఈ బంతి పూలు ప్లాన్ చేసినాము. చేసిన దానికి మనకు వైరస్ కంట్రోల్కి ఉంది. బొప్పాయి మనకు కొంచెము దిగుబడి ఉంది, లాభసాటిగానే ఉంది. పండగ సీజన్ కాబట్టి ఈ ఫ్లవర్స్తో మనకేమి ఇబ్బంది ఏం లేదు, పర్వాలేదు. ఎట్లా పండగ సీజన్లు కాబట్టి మనకు ఇబ్బంది ఏం లేదు. దాంతో ఇది మనకు ఆయన దీన్ని పెట్టడం పర్పస్ కూడా మనము
ఈ బంతిపూల చెట్టు పెరికి బొప్పాయికి వేసేస్తే దానికి వర్మీ కంపోస్ట్ మాదిరి ఎరువు బాగా పని చేస్తుంది అన్నారు. ఓకే. ఆయన సలహాతోనే అవునండి. ఆయన సలహాతోనే పెట్టినాము. బాగుంది, పర్వాలేదు, మనకి ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. పండగ సీజను రేట్ ఇంకా కొద్దిగా ఎగబడాలని, మీకు ఏదో ఆదాయం రావాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఏమంటే ఎవరైనా నాకు ఫోన్ చేస్తారు. ఓకే, మీకు ఎవరైనా ఫోన్ చేసినా మీరు చెప్పండి. ఒక టన్ను పైన అయితేనే, టన్ను పైన అయితేనే తక్కువ అయితే మనం పెరికేయలేము. ఎందుకంటే మనము లేబర్ చూసుకొని మనకు అవన్నీ ఉండాలి కాబట్టి టన్ను 2 టన్నులు అయినా ఒకవేళ వాళ్ళకి గిట్టుబాటు ధరకైనా పెరికిచ్చేస్తాం. చూసారు మార్కెట్ని బట్టి ఏం రేట్ అని. అవునవునులేండి. చూడండి అన్న, చూశారు కదండి, ఇక్కడ 6 ఎకరాలు వేశారు. ఇక్కడ బీకొత్తకోటకి చలమావుడు రోడ్లు అంటాము. ఇది బీకొత్తకోట నుంచి 2 కిలోమీటర్లు. మీకు ఎవరికన్నా 2 టన్నుల పైన కావాలంటే, టన్ను పైన 2 టన్నులు 3 టన్నులు అంత పైన ఎంత కావాలన్నా కూడా నా నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు అడ్రస్ కావాలంటే చెప్తాను. టన్ను పైన వచ్చి ముందుగానే ఓ రోజు ముందే చెప్తే అన్న లేబర్స్ని పిలుచుకొని పీకిచ్చి పెడతాడు. మార్కెట్లో ఆ రోజు ఏం రేట్ అంటే ఆ రేట్కి మీకు ఇస్తారండి. ఓకే, థ్యాంక్ యూ అండి.